Hi all, today I am going to tell about few good penny stocks. As per technicals, these are good at current market price and these are corrected more than 40% from 52-week high. ఇంకా ఈ స్టాక్స్ ఏవనేది తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ స్టాక్స్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 52-week high 61.90. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 36.11, కరెక్టెడ్ మోర్ దెన్ 40%. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 52-week high 63.60, కరెంట్ మార్కెట్ ప్రైస్ 36.17, కరెక్టెడ్ మోర్ దెన్ 40%. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 52-week high 62 rupees, కరెంట్ మార్కెట్ ప్రైస్ 28.09, కరెక్టెడ్ మోర్ దెన్ 50%. అంటే ఇవన్నీ పిఎస్సి బ్యాంక్స్, అంటే గవర్నమెంట్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అన్ని మనకి మోర్ దెన్ 40% కరెక్ట్ అయినాయి. యాజ్ పర్ టెక్నికల్స్ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ వచ్చి మనకి అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడి నుంచి బాటమ్ ఫార్మేషన్ చేసి ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇది మీకు టెక్నికల్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక హై చేసింది. ఇవ్వండి, ఇక్కడ కంటిన్యూగా హై తర్వాత ఇక్కడి నుంచి ఫాల్ అయింది. ఇక్కడ మనకి 76.90, మనకి 2020 చూసి మీకు డేట్ కింద చూడొచ్చు. ఓకే, 8th February 2024లో 76.90 అక్కడ హై చేసిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనకి 52 weeks హై, అంటే 1 year హై చూసుకుంటే 61.90, ఇది 52-week హై. ఇక్కడ నుంచి ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 36.10కి మనం చూస్తే మోర్ దెన్ 40% కరెక్ట్ అయింది 52 weeks హై నుంచి. అంటే కంటిన్యూగా ఫాల్ అవుతుంది. ఏ కంపెనీ అయినా సరే స్టాక్ మార్కెట్లో వన్ సైడ్ మూమెంట్ ఉండదు. ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఒక అప్ సైడ్ వెళ్ళడం, దాని తర్వాత మరీ కరెక్ట్ కావడం, మరి అక్కడ నుంచి మరీ అప్ సైడ్ వెళ్ళడం, మరీ కరెక్ట్ కావడం, ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఈ పిఎస్యు బ్యాంక్స్ అన్ని మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year, దగ్గర 1.5 year నుంచి డౌన్ ఫాల్ ఉన్నాయి, కంటిన్యూగా ఫాల్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ జరుగుతుంది యాజ్ పర్ టెక్నికల్స్ మనకి. సో ఇక్కడి నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ. డౌన్ సైడ్ రిస్క్ చూస్తే మనకి ఇక్కడ ప్రీవియస్ బాటమ్ అండ్ సెకండ్ బాటమ్ ఇక్కడ చూస్తే మనం 32 రూపీస్, 33 రూపీస్, అంటే ప్రజెంట్ రేట్ 36 రూపీస్ ఉంటే 33 రూపీస్, 3 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ కనిపిస్తుంది. కానీ అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ అప్ సైడ్ వెళ్తే మనకి మరి ఈ ప్రీవియస్ హై 52 weeks హైని క్రాస్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఇంకో మనం టెక్నికల్గా చూసుకుంటే ఆర్ఎస్ఐ, ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ అయింది ఇన్ డైలీ చార్ట్ అండ్ ఇన్ వీక్లీ చార్ట్లో కూడా ఓవర్ సోల్డ్, మనకి డైలీ చార్ట్లో కూడా ఓవర్ సోల్డ్ అయింది ఆర్ఎస్ఐ. సో టెక్నికల్గా అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్లో అయితే అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి యాజ్ పర్ టెక్నికల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చార్ట్. ఇది కూడా అంతే, మనం కంటిన్యూగా ఈ మొత్తం పిఎస్సి బ్యాంక్స్ అన్ని దగ్గర 1.5 year నుంచి కంటిన్యూగా మనకి డౌన్ సైడే వస్తూ ఉన్నాయి, డౌన్ ఫాలే ఉంది. ఇక్కడ అయితే మనకి ప్రజెంట్ ప్రైస్ దగ్గర అయితే ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. సో వన్స్ ఈ బాటమ్ ఫార్మేషన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో కూడా 52 weeks హై వచ్చి 63.60 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 36.17, అంటే ఇది కూడా మోర్ దెన్ 40% కరెక్ట్ అయింది, మోర్ దెన్ 40%. సో ఇది కూడా మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. అప్ సైడ్ వెళ్ళి దాని తర్వాత ఈ 52 week హైని కూడా బ్రేక్అప్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ వన్,
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇది కూడా పిఎస్సి బ్యాంకే. ఈ బ్యాంక్ కూడా మనకి 52 వీక్ హై 62 రూపీస్లో ఉంది. అంటే ఇది కూడా కంటిన్యూగా 1.5 ఇయర్ నుంచి కంటిన్యూగా డౌన్ సైడే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది సైడ్ వేస్లో ఉంది. సో ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ బాటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ప్రీవియస్ లో. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే దీంట్లో రిస్క్ చాలా తక్కువ ఉంది. అంటే ప్రజెంట్ రేట్ నుంచి ఒక 3-4 రూపీస్ రిస్క్ అయితే డౌన్ సైడ్ ఉంది, కానీ అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. సో మనకి ఇది కూడా మనకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ యాజ్ పర్ టెక్నికల్స్ బాగున్నాయి. వన్స్ బాటమ్ ఫార్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇవి ఎందుకు అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఎందుకు అనుకూలంగా ఉన్నాయంటే, ఇప్పుడు మనం ఈ పిఎస్సి బ్యాంక్ అన్నిటి రిలేటెడ్కి ఒక నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ అనే ఒక ఇండెక్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ప్రజెంట్ అయితే ఇది లైఫ్ టైం హై, ఇది లైఫ్ టైం హై. సో ఇక్కడ అయితే ఇక్కడ కూడా మనకి హయ్యర్ హైస్ చేస్తూనే వెళ్ళింది నిఫ్టీ పిఎస్సి బ్యాంక్. ఇప్పటికి కూడా హయ్యర్ లోని, అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ అయింది కానీ హయ్యర్ లోని అయితే బ్రేక్ డౌన్ చేయలేదు. ఇప్పటికి కూడా ఇది హయ్యర్ లో, ఈ హయ్యర్ లోని బ్రేక్ డౌన్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇక్కడే నియర్ ఈ హయ్యర్ లో దగ్గరే మనకి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూమెంట్ అయితే వెళ్తూ ఉంది. మీరు ఈ చార్ట్ లో చూస్తే మనకి అప్ సైడ్ మూమెంట్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడి నుంచి అగైన్, ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీ పిఎస్సి బ్యాంక్. అంటే ఇప్పుడు నేను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చెప్పాను కదా, ఈ అన్నిటికీ రిలేటెడ్గా ఒక ఇండెక్స్ ఉంది, ఈ నిఫ్టీ పిఎస్సి ఇండెక్స్. సో ఇది ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అంటే 4 టైమ్స్ ఇదే ప్లేస్కి వెళ్ళడం, మళ్ళీ డౌన్ కావడం, ఇక్కడికి వెళ్ళడం డౌన్ కావడం, ఇక్కడికి వెళ్ళడం డౌన్ కావడం జరిగింది. సో దిస్ టైం అంటే 4th time, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 4th time again it will reach to strong resistance and it will break. ఇది బ్రేక్ చేసి మరి లైఫ్ టైం హైకి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కరెక్షన్ అంటే ఎన్ని రోజులు జరుగుతుంది కరెక్షన్, కంటిన్యూ కరెక్షన్ అయితే అయిపోయింది. ఈ మొత్తం పిఎస్సి బ్యాంక్స్లో అన్ని బ్యాంక్స్లో కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు జస్ట్ అయితే బాటమ్ ఫార్మేషన్ జరుగుతుంది, సైడ్ వేస్లో ఉన్నాయి అన్ని. సో వన్స్ ఈ సైడ్ వేస్ కంప్లీట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ కూడా ఇక్కడి నుంచి ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని నెక్స్ట్ టైం ఈ 4th time, సారీ 1, 2, 3, 4, 5th time బ్రేక్అవుట్ చేసి లైఫ్ టైం హై వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ ప్రెసెంట్ రేట్ నుంచి లైఫ్ టైం హై అంటే 1000 పాయింట్స్. సో 1000 పాయింట్స్ నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఫండమెంటల్స్ చూస్తే మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే, ఇక్కడ కరోనా తర్వాత వీళ్ళ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇక్కడ చూడండి మనకి 2021, 2020, 21, 22, 23, 24, 25 అంటే ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ప్లస్ మెజారిటీ స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. మెజారిటీ స్టేక్ ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. అంటే గవర్నమెంట్ దగ్గర, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 89.27% స్టేక్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకా డిఐఎస్ అంటే ఎల్ఐసి వాళ్ళు ఇందులో స్టేక్ని ఎప్పటి నుంచో కలిగి ఉన్నారు, 2022 నుంచి కలిగి ఉన్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళు 2024, 2025 అంటే 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చికి మనం చూస్తే వీళ్ళ స్టేక్ని పెంచుకున్నారు. అంటే వీళ్ళు డిసెంబర్ 2024 తర్వాత వీళ్ళు ఇంకా అడిషనల్గా బై చేసి హోల్డ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో కూడా మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాసెస్ చూస్తే కరోనా తర్వాత వీళ్ళ దగ్గర కూడా మనకి రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. దాని తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. దాని తర్వాత మనకి ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ దగ్గర అయితే ఎక్కువ
94.61% స్టేక్ ఉంది. డిఐఎస్ అంటే ఎల్ఐసి కూడా ఇందులో స్టేక్ కలిగి ఉంది. ఈ మన 2024కి 2025 కంపేర్ చేసుకుంటే 2024 కన్నా 2025లో అడిషనల్గా వీళ్ళు షేర్స్ బై చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు 1.212 ఇంక్రీజ్ టు 1.82. సో ఇది గుడ్ థింగ్. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా యాజ్ పర్ ఫండమెంటల్స్ మనం చూస్తే కరోనా తర్వాత వీళ్ళు కూడా మనకి సేల్స్ అయితే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది, దాని తర్వాత నెట్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూస్తే మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ స్టేక్ వచ్చి 93.85% గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకా ఎల్ఐసి వాళ్ళు జస్ట్ మార్చ్ 2025 నుంచి బయింగ్ స్టార్ట్ చేశారు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు. ఎందుకంటే ఇక్కడ ఈ బ్యాంక్స్ బాగా కరెక్ట్ 1.5 year నుంచి డౌన్ సైడే ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ బాటమ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ రిస్క్ తక్కువగా ఉంది, అప్ సైడ్ పొటెన్షియల్ హై గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా స్టేక్ బై చేశారు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇవైతే మోర్ దెన్ 40% కరెక్ట్ అయినాయి కాబట్టి యాజ్ పర్ టెక్నికల్స్ బాటమ్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది నేను యాజ్ పర్ టెక్నికల్గా అనలైజ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఏదైనా పిఎస్యు బ్యాంక్స్ ఉన్నా మీరు అనలైజ్ చేసి మీరు బై చేసి పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి అప్ సైడ్ మూమెంట్ అయితే ఇక్కడ నుంచి బాగుంటుంది, కానీ అది 1 month 2 months 6 months కాదు, మోర్ దెన్ 1 year. అంటే లాంగ్ టర్మ్ పర్పస్ కోసం పోర్ట్ఫోలియోలో పెన్నీ స్టాక్స్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ పిఎస్యు బ్యాంక్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ పర్పస్ 2 years 5 years లాంగ్ టర్మ్ కోసం అయితే పోర్ట్ఫోలియోలో బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డిస్క్లైమర్ చూసే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. బై or sell recommendations are not given in this channel. Before buy or sell, please consult your financial advisor. This video is for educational purpose only. So మీకు పెన్నీ స్టాక్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, పెన్నీ స్టాక్స్ గురించి సెర్చ్ చేస్తుంటారు కాబట్టి ఇది మీతో షేర్ చేస్తున్నాను. సో మంచి స్టాక్స్, సో లాంగ్ టర్మ్ కోసం బాగున్న స్టాక్స్ తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్ అయితే బాగుంటాయి. మీరు కూడా అనలైజ్ చేయండి. మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అయితే ఈ చార్ట్స్ ఫండమెంటల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్.